హలో ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఐటమ్ బొబ్బట్లు. మీరు ఇప్పటివరకు పూర్ణంతో చేసే బొబ్బట్లు ఇంకా క్యారెట్ హల్వాతో చేసే బొబ్బట్లు చూసుంటారు కదా. కానీ ఇప్పుడు మేము స్పెషల్గా మ్యాంగోతో ట్రై చేస్తున్నాం. ఇప్పుడు బొబ్బట్లు చేయడానికి ఫస్ట్ గోధుమ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. పిండిలో కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్వీట్ మ్యాంగోని కట్ చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పేస్ట్ కింద చేసుకుందాం. నెక్స్ట్ కొబ్బరి తురుముని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని అందులో గీ యాడ్ చేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 5 minutes పాటు మ్యాంగో పేస్ట్ కుక్ అయిన తర్వాత షుగర్ని ఇంకా కొబ్బరి తురుముని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో ఇంకా కొబ్బరి తురుము బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం జలీలా ఫామ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 10 minutes కుక్ అయిన తర్వాత మ్యాంగో పేస్ట్ బాగా తయారైంది కాబట్టి దీంట్లో ఇలాచీ పౌడర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మ్యాంగో మిక్స్చర్ని పక్కన పెట్టుకుని కూల్ అవ్వనిద్దాం. ఆలోపు మనం బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిని ఈక్వల్ సైజెస్లో బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీని ఈ సైజ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మ్యాంగో మిక్స్చర్ని ఇందులో స్టఫ్ చేసుకుని బొబ్బట్టుకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని గీ యాడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొబ్బట్లని కాల్చుకుందాం. ఇప్పుడు వీటిని గీ యాడ్ చేసుకుంటూ 2 sides బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 minutes రోస్ట్ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయినాయో మ్యాంగో బొబ్బట్లు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.